నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి నమో శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1047 రోజులైందండి. ఈ రోజు 1048వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువు నయము, సర్వము గురువు నయము. భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంగా లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1047వ రోజు, అంటే 2024 జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రోతలందరికీ ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలోనికి సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? స్థిరముగా నిల్చేదైతే పరుగెత్తక భ్రాంతి నిల్వబడదా భువిలో, నరులు విమర్శించిన తానురుకుటమది ఎందుకోసము ఊహను కనరా. శుభం. శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్రులు రాసినటువంటి ఈ యొక్క కందపద్యం అందరినీ ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలోకి తీసుకెళ్తున్నట్టున్నదండి. ఎట్లా మీకు అనిపిస్తుంది? ఇక 169 పద్యాలు కనపడలేదు, ఇది మాత్రం ఎట్లా కనిపిస్తుంది మీకు అంటే ఈ రోజు ఏదో ఆ డేట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనుకునేది కదండి. నేను నిజంగానే మిమ్మల్ని అందరినీ ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలోనికి పిలుస్తున్నానండి. ప్రత్యక్ష శ్రోతలందరి తరపున, పరోక్ష శ్రోతలాదిగా ఉండేటువంటి మానవ లోకాన్ని అందరినీ కూడా 2024 మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలోకి జనులందరినీ నేను పిలుస్తున్నానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాను అనేది ఇప్పుడు నా ప్రశ్న. ఇప్పుడు నేను పిలుస్తున్నానంటే మీరు ఒక చోట నేను ఒక చోట ఉండాలి కదా. కానీ మనం మాట్లాడుతూ ఉండేది స్థిరం కాదంట. మాట్లాడుతూ ఉండే మాటలతో సహా ఈ జ్ఞాన యజ్ఞం గాని, మీరు జరుపుతున్న యజ్ఞం గాని, మీరు నివసిస్తున్నటువంటి ఈ యొక్క భూమి, నవగ్రహ నక్షత్రాదులు స్థిరంగా నిలిచేదైతే అదే కదా అరంగేట్రం. స్థిరముగా నిలిచేదైతే, నిజంగా స్థిరంగా నిలిచేట్టుగా ఉంటే ఇప్పుడు ఉండాలి కదండి. స్థిరమా ఇది? కాదు. స్థిరంలోకి పిలుస్తారండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీకు వాట్సాప్ చేశాను చూడండి. నాకు ఇప్పుడు ప్రస్తుతం వాట్సాప్ చేశాను చూడండి, ప్రదర్శించండి. అది కాదులే, తెలియదండి. నాగేశ్వరరావు ఒక్కరికే తెలుసండి, మనందరికి తెలియదు అది. అదేలేండి. నేను యాడికి పిలుస్తున్నానో ప్రదర్శిస్తాడులే, చూడాలి. ఇప్పుడు సిగ్గుపడతాను ప్రదర్శిస్తాను. చిత్రం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం అంటే ఎవరో 2 మెసేజ్లు పెట్టారు ప్రత్యక్ష శ్రోతలు. కానీ అతను దానికి ధీటుగా గురువాక్యాన్ని పెట్టాడు. మీరు కానీ ఇంతకు వినుంటే. లేదండి, చూశాను. ఓకే. చూడడం వేరు, వినడం వేరు. అదేలేండి. చూసింది వినదో, వినింది చూడదు. చూసింది వినదో, వినింది తెలిస్తే మళ్ళీ అది చూసేదానికి అది ఆడుంది. అదేలేండి. ఇదే ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టాలకు మిమ్మల్ని పిలుస్తుండేది. నేనేం పెట్టానంటే ఆయనకి నా ఫోటో పెట్టా. మీ ఫోటో నేను ఎప్పుడు చూడలేదా అని మీరు అడగచ్చు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీకు నేను మీ వాట్సాప్ పర్సనల్ వాట్సాప్ పెట్టాను చూడండి. నేను నా ఫోటో పెట్టా, చూసుకోండి. అదే అనుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాడు మీకు తెలియాలి. ఎస్, చూడండి, చూపిస్తాను. ప్రదర్శించవయ్యా, చెప్తాను. నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం అనేటువంటి దానికి ఆన్సర్ వచ్చి మన ఎవరు శ్రీనివాసరావు గారు ఇంగ్లీష్ లో పెట్టారు. అవును. వేదాంతం లక్ష్మణాచార్య యొక్క సందేశాన్ని రామాంజులు గారు తెలుగులో పెట్టారు. ఈయన ఏ భాషలో పెట్టాడు తెలుసా? గురువాక్యం భాషలో పెట్టాడు ఆయన.
ఆయన గురువాక్యం భాషలో పెట్టి ఆయన చూపిస్తున్నట్టు ఈ రంగురంగుల చిత్రాలన్నీ వీళ్ళు మనం తయారు చేసుకున్నాం కదా, ఇదంతా నిజం అనుకున్నారు. చూడండి, మీరు మాట్లాడుతూ ఉండే మాటలు, నేను మీరు ఇదంతా అబద్ధమేనని చెప్పి స్పష్టంగా ఎప్పుడో 4 గంటలకు ముందు ఆయన విన్న గురువాక్యంలోనే ఇవన్నీ ఉన్నాయి అని కుడుపు నాగేశ్వరరావు గారి భావన. కాబట్టి నేను ఎక్కడి నుంచి అడిగి పిలుస్తున్నా తెలుసా? ఫోటో కింద ఏదో గురు సేవ విశిష్ట సహజాచర రాజయోగి కింద వ్యాఖ్యాత ఒకటి, కండువా ఒకటి, తలదు వేసి ఎన్ని పెట్టారు కదా. ఇదంతా నా అసలు రూపం కాదు, ఇదంతా మీరు చిత్రీకరించుకున్నటువంటి రూపాలు. ఇదంతా చిత్రీకరించుకున్నందువలన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏసి కూడా పడతారు. మరి మీరు నా ఫోటో తీసుకుని ఎక్కడెక్కడ డెకరేషన్ చేస్తే ఏసి పడరు మరి. అవునండి, కొంతమంది ఆ ఏసి పడే ఫోటో ఎలా ఉంటుంది? ఏసి పడే వాళ్ళు నేను అందరూ కలిపి ఫోటో ఎలా ఉంటుంది తెలుసా? పెట్టవయ్య కుడుపు నాగేశ్వరరావు గారు పెట్టండి. నేను ఈ మోక్షం అంటారే, అది ఎన్నిసార్లు పోయినా దొరకలేదని నేను మోక్షం కోసం నేను కూడా పోయినానండి మీ అందరితో పాటు. అయితే నేను ఎవరి మాట వినకుండా పోయినా. ఎట్టంటే ఇప్పుడు మా అబ్బాయి నాయన ఈ విధంగా నేను అమ్మగారు గుండుగొట్టు రావాలట, తిరుమలకు పోయి రావాలట, గురు ప్రవేశాలు అయినాయి కదా, చేతను తీర్థయాత్రలు తిరిగి రావాలి కదా నాయన అని చెప్పి అబ్బాయి గారికి చెప్తే అబ్బాయి వెంటనే పక్కన ఫోన్ లో చూసి ఈ రోజు డేట్ ఇచ్చాడు, తిరుమల సందర్శనానికి మీకు 15వ తేదీకి డేట్ రెడీగా ఉంది డాడీ. అయ్యా వినండి, మీరు కారులో కూర్చుంటే నేను రూమ్ లో వదిలేస్తాను, రూమ్ లో నుంచి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేద్దాం అన్నాడు. అటు కుదరదని చెప్పాను. శ్రీనివాసరావు గారు మొన్న చేపించినట్టుగా నో, ఇది మోక్షం కారులో పోయి కూర్చొని విగ్రహాన్ని చేసి వచ్చేస్తే మోక్షం అట్ట. ఎక్కడ ఏ గుర్తింపు లేకుండా స్వయంగా నేను నా శ్రీమతి గారు వెళ్ళాలి. ఇప్పుడు పెట్టారు చూడండి, అది నా నిజ రూపం. ఊరికే మీరు డెకరేషన్ చేసుకుని టవల్ వేసుకుని అవన్నీ పెట్టుకుంటే మరి నా శ్రీమతిని పిలుచుకొని నేను నాయన 15 అంటే ఈ రోజు కదండి, ప్రస్తుతం ఈ రోజు ఉందంట డేట్ నాకు అంటే, ఆయన కారులో కూర్చుంటే ఆయన తీసుకుపోయి డోనర్ కోటాలో డోనర్ సెల్ లో వదిలితే ఈ రోజు డేట్ లో నాకు గేట్ ఓపెన్ చేస్తారు, లోపల పోయేసి నేను ముక్కుని వస్తే మళ్ళీ కార్లో తెచ్చి ఇంట్లో వదిలేస్తారు. ఇప్పుడు మామూలు క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఇది కదా ఆయన మా అబ్బాయి చెప్పింది. ఇది ముందు నన్ను పోయిన సంవత్సరం శ్రీనివాసరావు గారు, ఇప్పుడు వింటున్నటువంటి శ్రీనివాసరావు గారు అట్టాగే పిలుచుకున్నారు. నో, ఎంత నాకు అవసరం లేదు. సామాన్య భక్తుడికి ఏ మాత్రం రికమెండేషన్ చేతిలో చిల్లి గవ్వలేనటువంటి భక్తుడికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శన భాగ్యం ఉందా లేదా? ఉందా లేదా? ఉందండి. అది నిజమైన ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం. మరి మనకు దర్శనం జరిగిన టైం ఎప్పుడు తెలుసా? సరిగ్గా ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం ఓపెనింగ్ టైం. హాయిగా ఇద్దరం వెళ్ళాము. బైక్ ఎక్కడ బైక్ ఒక ఇంట్లో పెట్టి నా బైక్ చూసుకోండి అని చెప్పలేదు. బైక్ అక్కడ పెట్టి తాళం వేసుకొని గమ్మున పోయేసి బ్లేడ్ ఇప్పించుకొని ఇద్దరం ఇదే విధంగా గుండు కొట్టుకున్నాం. హాయిగా వెళ్ళి చిన్నగా నడిచి 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 ఒక 10 కిలోమీటర్లు నడిస్తే ఆ షెడ్ లో దోశారు ఎత్తుకొని. ఆ షెడ్ లో ఉంటే హాయిగా సమయానికి అంత భిక్ష ఏదో సాంబార్ అన్ను అది అంత ఇది కాఫీ గాని టీ గాని ఎవరికి కావాలంటే అది ఉప్మా సేమియా పూటకి అంత పెట్టారు. కాబట్టి మీకు నిన్న క్లాస్ కూడా వాయిదా పడింది. అందుకే మొబైల్ డిపాజిట్ చేసాం కాబట్టి ఏమిస్తే అది తినేసి హాయిగా ఉండి మా అచల పరిపూర్ణాన్ని జన్మరహిత స్థితిని మానవుడిలో చూడాలి, విగ్రహంలో కాదు. అట్లనే విగ్రహారాధన నేను ఖండించలేదు. విగ్రహారాధన నేను ఖండించలేదండి. విగ్రహం నిగ్రహానికి నిదర్శనం అండి. అయ్యగారు వినపడుతుందండి గురుగారు? విగ్రహము నిగ్రహానికి నిదర్శనం. న్యూట్ అయ్యారు చూడండి, వారికి కూడా హోస్ట్ ఇవ్వండి. ఇప్పుడు నాగేశ్వరరావు లింక్ మారినప్పటికీ 41 మంది వచ్చేసారు. అబ్బా ఎంత జ్ఞానయజ్ఞం పైన ఎంత ఇంట్రెస్ట్. కనుక మరి విగ్రహము నిగ్రహానికి నిదర్శనం అయినా ఎందుకు
ఈ సమాజం ఇలా ఉంది అంటే నా దృష్టిని బట్టి మాత్రమే ఉంది అండి. సమాజం ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించేటువంటి వాడు సమాజం ఎట్టుండాలని అట్టే ఉంది, వాడి దృష్టి మాత్రమే సరిగా లేదు అంతే. కానీ ఇక్కడ అంతరార్థం ఏంటి? మనం గుడి దగ్గరికి వెళ్తాము, మనం గుండు కొట్టించుకుంటాము, ఎన్ని ఉంటుంది కదా గురువు గారు, ఏమిటి దీంట్లో అంతరార్థం? మనం నేనే లేకుండా పోవటమా? ఆన్సర్ కూడా మీరే చెప్పారు కదా. అంత మాత్రాన గుండు కొట్టించుకున్నంత మాత్రాన ఏం లేకుండా పోతుందంటారా? నేనే పోదంటారా? అదే ఇప్పుడు ఆన్సర్. ఈ సారాంశం అదే. రాసుకోండి. నేననే అహం లేకుండా పోతుందంటారా ప్రశ్న. ఏది గుండు కొట్టించుకున్నంత మాత్రాన లేకపోతే ఇది చేసినంత మాత్రాన? అదే రాసుకోండి. పోతుంది నేననే అహం. అది గుండు కొట్టుకోండి, గుండు కొట్టుకోకుండా పోండి. మీకు నేను ఫోటో చూపించే ఎందుకంటే నన్ను కేవలం రంగురంగులుగా పెట్టి టవర్లు పెట్టి దాన్ని ఎత్తిన బొట్లు పెట్టి జుట్లు కట్టి ఏమేమో పెట్టి ఫోటో పెట్టి చూపించడం కేవలం వాడు పెళ్లి ఫోటో వాడు వృద్ధులైనా కూడా అలంకరించుకునే అట్లాంటిదే. అంతే. అవునండి. అంతే తప్ప ఇట్లంతా మీరు ఆకర్షణీయంగా 4 మాటలు నేను చెప్పినంత మాత్రం నాకేమో తెలిసిపోయిందని భావించబాకండి. భావించడానికి మేము అనుభవం పూర్వకంగా మీరు తెలుసని మాకు తెలుస్తా ఉంది కదా. అది నీకు ఎప్పుడు తెలిసిందో అది ఎలా సాధ్యం గురుగారు? చెప్తాను చూడండి. అనుభవపూర్వకంగా నాకేమన్నా తెలుసని నీకు అనిపించింది, అది నీ స్వరూపం. పూజ నాగేశ్వర ప్రసాద్ గారు ఇంపార్టెంట్, ఏం కన్ఫ్యూజ్ పడకండి. పూజారి వెంకటేశం గారికి అనుభవపూర్వకంగా వేదాంతం తెలుసు అని ఎప్పుడైతే మీరు భావించారో, నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అది. ఎస్, వినండి. అనుభవపూర్వకంగా మీరు తెలుసుకునింది నాకు తెలుసు అని చెప్పేది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణుడు సొంతం. నిజానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణమే నిజం. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేది తెర. ఇక్కడ చూపించింది పూజారి వెంకటేశ్వర రూపం కాదు. ఆ కళ్ళజోడు తప్ప పుట్టినప్పుడు మీసాలు లేవు, వెంట్రుకలు లేవు. ఇప్పుడు అవి ఉన్నట్టుగా భావిస్తున్నారు. నేను గాని మీరు గాని ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోయి గుండు కొట్టుకొని గుడి చుట్టూ తిరిగి వచ్చేది అర్థం అది. పుట్టుటయ్యు నిజము, పోవుటయ్యు నిజము, నట్ట నడిమి పని నాటకము. పుట్టింది అబద్ధం, పోయేది అబద్ధం, మధ్యలో ఉండే నాటకం కూడా అబద్ధమే. అబద్ధాన్ని అబద్ధంగా చూసే దృష్టి ఏర్పాటు చేసుకుందాము అనేది దీని అర్థం. అదేనండి. సింబాలిజం. అది సింబాలిజం. రైట్. మీకు ఏం తెలిసినప్పటికీ తెలిసిన నీ రూపము నిజ రూపము కాదు. పూజారి వెంకటేశము నీ నిజ రూపము కాదు. గురుగారు, నీ నిజ రూపము అచలమయ్యా, అక్కడ నువ్వు తప్ప రెండోవాడు లేదయ్యా. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా. ఈ గుండు ఇప్పుడు సంవత్సరం ఇదేంది, గత 25 సంవత్సరాలు కదా ఇదే పనే కదా. 50 సంవత్సరాల వయసులో మినిమం బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళని అనుకరించి ప్రతి సంవత్సరం పోవడం, గుండు కొట్టుకోవడం, రావడం. ఈ మధ్యలో విచారణ వల్ల 4-5 ఏళ్ళ గ్యాప్. మళ్ళీ శ్రీనివాసరావు గారు మళ్ళీ పంపించారు, తీసుకుపోయినారు. అయినా దీని వల్లనే ప్రయోజనం ఉంటుందంటారా, తరచి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? తరచి తెలుసుకోవడం వల్లే ప్రయోజనం ఉంటుంది గురువు గారు. ఇప్పుడు ఒకసారి వెళ్ళాము, పరిణామం చెందలేదు, 40 సార్లు మనం వెళ్ళామంటే దాని అర్థం ఏమిటి? మనలో ఏం మార్పు లేదు. ఇప్పుడు నేను పోయినప్పుడు అదే విధంగా లాగి పడేశారు, అంతే కదా. అక్కడ అదే అంటున్నా. అర్ధరాత్రి 12 గంటలకు సరిగ్గా ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో ఇన్ని సంవత్సరాలు లాగినట్టే నన్ను మామూలుగానే లాగి పడేశారా? నాకేమన్నా ప్రత్యేకంగా ఉన్నాయి ఆడేమన్నా? లేదు గురుగారు, లాగి పడేసినా లాగకపోయినా మనం అయితే దేవుని అయితే దర్శించుకున్నాం, అది వేరే విషయం కాదండి. పొరపాటు అవుతున్నారు. అదే అక్కడ చెప్తాండి. ఇది ఇంతకు ముందు డోనర్ సెల్ లో పోతే కాసేపు నిలబెట్టేవాళ్ళు వాళ్ళు. ఆ టైం విఐపి టైమింగ్ కాబట్టి. ఓకే. అంతకు ముందు నన్ను లాగి పడేవారు, ఇప్పుడు కూడా లాగి పడేశారు. లాగి పడేసిన నిలబెట్టినప్పటికీ భగవంతుడు లాగి పడేసిన వాడికి నిలబెట్టినప్పటికి ఒకడైనా 10 మంది వేరే వేరే ఉన్నారా? ఒకళ్ళే. రైట్. ఇప్పుడు అదే మీకు నేను అందుకనే కదా పోయింది, దానికే కదా. నాకు ముందు కంప్లీట్ గా లాగి పడేస్తా ఉన్నారు,
ఇప్పుడు లాగి పడేసినారు. మధ్యలో చాలా రోజులు ఇదే శరీరాన్నే కదా శ్రీనివాసరావు గారితో పోయినప్పుడు చాలా సేపు పెట్టారు కదా. ఇప్పుడు ఈ టైం అయితే ఇది సామాన్య భక్తుల టైం కదా. అవును. మరి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో లాగి పడేసినారని నాకు భగవంతుడు చిన్న చూపు చూస్తాడా? శ్రీనివాసరావు గారితో పోయినప్పుడు చాలాసేపు నిలబెట్టి చూపించారని భగవంతుడు నా మీద కొత్త చూపు చూపిస్తాడా? నిజంగా అటువంటిది ఆశిస్తే నేను నిజంగా నాకు తెలిసినట్టేనా? బాగుంది, చక్కని మాట. కనుక అయ్యా నువ్వు గాని నువ్వు అదే చెప్పేది, నువ్వు మొక్కినా మొక్కపోయినా పోయినా పోకపోయినా దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. సామాన్య జనములో జన హృదయంలో భగవంతుడు ఆ రోజు ఎట్టున్నాడు, ఈ రోజు ఎట్టున్నాడు, ఒకలాగా ఉన్నాడు. చూసినప్పుడు అదే కంపార్ట్మెంట్, అదే భోజనము, అదే నీళ్లు, అదే నీరు, అదే నేల, అదే గాలి. కానీ మారిందల్లా ఏందో చెప్పేదా? పూజారి వెంకటేశంలోని దృష్టికోణం. ప్రారంభంలో నేను ఏమీ తెలియకుండా ఏదో కావాలని పోయినాను. మధ్యలో వెళ్ళేటప్పుడు భగవద్గీత కంఠస్థం పెట్టేసిందే సమయంలో లేరు పాపం, చుట్టుపక్కల నా చుట్టూ జనమే. పరిపక్వత చూడండి, లైన్ లో గాని ఎక్కడ చూసినా బంధువులంతా కలిసి వెళ్తూ ఉంటాం కదా. ఏంది మన ఇక్కడ కూడా సత్సంగాలు ఏర్పాటు చేశాడే అనే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటే అయ్యా వినిపిస్తుందా? చివరికి పోయేంత వరకు కూడా దర్శన ఎక్కడ చుట్టుపక్కల మనుషులు ఉన్నప్పటికీ లైన్ లో గానీ కంపార్ట్మెంట్ లో గానీ ఎక్కడికైనా భగవద్గీత శ్లోకటి వాళ్ళ అర్థాలు వివరించుకుంటా ఉండేవాడిని. అప్పుడు 10 మంది ఇతనికి ఏదో తెలుసు, భగవద్గీత అంతా తెలుసు అని 10 మంది చుట్టూ ముగ్గి అర్థాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. శ్రీనివాసరావు గారితో పోయినప్పుడు వ్యాఖ్యానం పోయిన సంవత్సరం అదే 18 శ్లోకాలని 18 అధ్యాయాలను 18 శ్లోకాలుగా వ్యాఖ్యానం జరిగింది. 3 రోజుల సత్సంగం అక్కడ. వారితో పోయినప్పుడు వ్యాఖ్యానం ప్రశ్నలు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు పోయి చూసినప్పుడు అదే విధంగా తోసుకుంటున్నారు, అదే విధంగా భోజనాల దగ్గర కొట్లాడుకుంటా ఉన్నారు, అదే విధంగానే మనిషి తోసుకొని రాసుకొని అదే విధంగా ఇప్పుడు కూడా అట్టే ఉంది. అయినప్పటికీ ములుగుచ్చే దానికి సందు లేకుండా ఉండే తత్వాన్ని తనలో తరచి చూస్తే మాత్రమే ఎరుక నిలవదు తప్ప తనలో తరచి చూడాలండి. చూసుకోండి, స్థిరముగా నిల్చేదైతే పరుగెత్తక భ్రాంతి నిల్వబడదా భువిలో. భ్రాంతి భూమిలోనే నాలోనే చెప్పండి. భ్రాంతి నాలోనే. ఎస్ ఎస్ పోవాల్సింది భ్రాంతి నాకా మరి భూమికా? భూమికి కాదు, నాకే. భూమిలో ఉన్నా నాకు. ఎస్ అన్వయ క్రమం చూసుకోండి. మరి భ్రాంతి స్థిరంగా నిలిచేదైతే విమర్శించిన తర్వాత కూడా అది ఉండాలి. కృష్ణ ప్రభువులకు కూడా ఉండాలి. అది నిజమైతే అన్ని చోట్ల ఉండాలి కదా గురుగారు. ఈ పద్యం రాసిన ఆయనకి ఉందా? లేదు. ఎస్ ఆయనకు లేదని నీకు తెలిసిందే, నువ్వు కూడా లేదు, నువ్వు కూడా కృష్ణ ప్రభు తండ్రి లేదని గనక ఆయన లేదని చెప్తున్నాడు ఇక్కడ. ఎస్ వెరీ క్లియర్ నాగేశ్వర ప్రసాద్ గారు. మీకు ఆయనకు తేడా ఏముంది చూసుకోండి. భ్రాంతి స్థిరముగా నిలిచేదైతే నరులు భూమిలో విమర్శించిన నాగేశ్వర ప్రసాద్ నరుడు ఇప్పుడు నారాయణుడు కాదని చెప్పడానికి మీరెవరు? అవునని చెప్పడానికి మీరెవరండి? స్థిరముగా నిలిచేదైతే మరి నరులు అంటే నరుడైనటువంటి నాగేశ్వర ప్రసాద్ ఈ రోజు నారాయణుడుగా కృష్ణ ప్రభువును చూస్తున్నాడంటే అది కేవలం నాగేశ్వర ప్రసాద్ లో దృష్టికోణం మారడం. కానీ ఫలానాది స్థిరంగా నిలుస్తుంది అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేయగలుగుతాం గురువు గారు? స్థిరముగా నువ్వు నిలవని చెప్తా ఉంటే అది నిలిచినట్టే కదయ్యా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు, 26 వైపు చూడు, 24 వైపు చూడొద్దు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు పరిపూర్ణం ఎప్పుడు ఉంటుంది పదాన్ని ఎలా చెప్తాం? మనం మారే మనుషులు, మనం మారుతున్న దృష్టికోణం మంది, మనం దాని స్థిరంగా ఉందని ఎలా చెప్పగలుగుతున్నాం? అదేనండి, మారేది శరీరం తర్వాత మనస్తత్వాలండి. అవును, మారేవాడు ఇది మారదని ఎలా చెప్పగలుగుతాడు వాడు? చెప్పలేదు కదా నేను ఇప్పుడు మారేదాని గురించి మాట్లాడుతున్నాం, పరిపూర్ణ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. అదేలే గురుగారు, అంతే అంతే. మారేదాని గురించి శీర్షిక రాసుకోండి. శీర్షిక చెప్పలేదా? రాసుకోండి. ఎరుక భ్రాంతి లక్షణం. ఎరుక భ్రాంతి లక్షణం, అంతే. ఓకే ఓకే, సరే సరే.
ఓకే. 1047వ రోజున 171వ కంద పద్యానికి శీర్షిక ఎరుక భ్రాంతి లక్షణం, రేపు ఉభయ లక్షణం. అట్లాగే ఎరుక భ్రాంతి లక్షణం. ఈ ఎరుక భ్రాంతి స్థిరంగా నిలిచేదైతే ఇది కృష్ణ ప్రభువులకు ఉంది అంటే లేదని చెప్పారు కదా మీరు. మీరు మారినట్టు కాదు తండ్రి, మారినానంటున్నటువంటి మీరు లేదని మీరు తెలుసుకున్నారు, తెలుసుకున్న తెలివి అక్కడ లేదని మీకు తెలిసిందని అర్థమయ్యా. కాబట్టి నిలవబడదా, ఈ నిలబడాలి. ఇప్పుడు ఆయన కావూరి నాగేశ్వర ప్రసాద్కి కృష్ణ ప్రభువులకు పోయినట్టే పోయిందని నేను అంటున్నా. ఎట్లా పోయిందని మీరు అడుగుతున్నారు, అడిగేదానికి మీరు లేరంటున్నా. ఉరకటము అది ఎందుకోసం ఊహను కనరా. కృష్ణ ప్రభువులకు భ్రాంతి పోయిందని చెప్పిన వాడికి కూడా భ్రాంతి లేదండి. మిమ్మల్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం అంటే నిర్వచనం పెట్టారు రామాంజలి గారు. చాలాసార్లు చెప్పిందే ఇది మనం క్లాసులో. ఉత్ అంటే పైకి అండి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటారే. ఉత్ అంటే పైకి. ఓకే అండి. ఉత్ అంటే పైకి అండి, సమాధానం అని అర్థం. ప్రశ్న కింద సమాధానం పైన ఉంటుంది అంటే అది ఎట్లా లెక్క? ప్రశ్న కంటే సమాధానం ఉత్తమమైందని లెక్క. అవునండి. కానీ ప్రశ్నించే వాటిలోనే సమాధానం ఉంటది. కాబట్టి ఉత్ అంటే పైకి, ఊర్ధ్వం అంటే పైకి, ఉత్తరం అంటే సమాధానం అని అర్థం. దేనికి సమాధానం? ప్రశ్నించిన చోటే సమాధానం. నేను చెప్పేది కాదు మీకు సమాధానం. చాలా సార్లు చెప్పాను మీకు. మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం అని భౌతికంగా ఉండే కాలంలో కూడా అదే చెప్తున్నానండి. మీకు కాలాతీతాన్ని సూచన చేయడం కోసం నేను కాలంలోనే మాట్లాడతాను. కాలాతీతంలో పోయి నేను మాట్లాడితే మీకు వినపడుతుందా? కానీ గురువు గారు ఇక్కడ మీరు చెప్పిందంటే ఒకటి ఇదిగా ఉంది. ఇప్పుడు నాకు డౌట్ వస్తే దాన్ని తీర్చాల్సిన అతను రెండో వాళ్ళు, అది గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఇక్కడ మరి జవాబు ప్రశ్న దగ్గరే జవాబు ఉందని ఎలా చెప్తాం మనం? చెప్తేదా వినండి. ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాడు రెండోవాడు కదా. అవును, రెండోవాడు ఉంటేనే మనకు జవాబు వస్తుంది, లేకపోతే మనం సమాధానం పడతాం. ఆన్సర్ ఏనండి. సమాధానం పడేవాడు ఆడే. ఎవరు? ఎవడైతే ప్రశ్న అడిగాడో వాడే. సమాధానం పడిన తర్వాత ద్వైతం ఉంటుందా? సమాధాన పడినాక ప్రశ్న ఉంటే మాత్రం ద్వైతం ఉంటుంది, ప్రశ్న లేకపోతే ద్వైతం లేదు. ద్వైతం లేదనుకో, అద్వైతంలో ఇద్దరు తెలియబడతారా? అద్వైతంలో ఇద్దరు తెలియబడరు. అసలు తానే తెలియబడ్డామో అసలు కాదండి. ఇప్పుడు మీరు పరిపూర్ణులు కదా, మీరే చెప్పండి. ఎట్ట మళ్ళీ చెప్పండి. తానే తెలియబడ్డు. దట్ ఈస్ మహాద్వైతం తండ్రి. అంతేనండి. చూడండి, తానే తెలియబడడు అని చెబుతున్నది కూడా కావూరి నాగేశ్వర ప్రసాదే. అంతేనండి. అంతే కదా గురుగారు మీరు చెప్పింది. ఇప్పుడు ఐక్యం అయ్యాడంటే అర్థం ఏంటంటే తాను లేకుండా పోయాడు అనేది. వెరీ క్లియర్. అక్కడ ఎరుక ఉరికుందంటే అది అక్కడ ఇప్పుడు ఏమంటారు దాన్ని, రాతి స్తంభాన్ని నిలబెట్టి పాతినట్టు మీరు సూచన చేశారు చూసారా. ఇప్పుడు స్థిరముగా నిలిచేదైతే పరుగెత్తక భ్రాంతి నిల్వబడదా భువిలో అన్వయం చేస్తే, భ్రాంతి స్థిరముగా నిలిచేదైతే నరులు భువిలో విమర్శించిన పరుగెత్తక నిల్వబడదా. మరి ఇప్పుడు మీరేం చెప్పాలి ఆన్సరు? నిజంగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే స్కూల్ విద్యార్థి అయితే, స్కూల్లో టీచర్ స్టూడెంట్ ఉండే సంబంధం కాదు మంది, సద్గురు సంబంధం. మరి పుట్టుకయే లేని నీకు వనజాక్షమ్మ అన్న మాట నీకు వినబడదే వనజాక్షమ్మ అని పాట రాసింది ఇదే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, అద్వైతం నిలబడుతుందా అంటే అసలు అద్వైతం కూడా లేదు కదా అక్కడ అని మీరు చెప్పారు కదా. అంతే కదండి, అదే కదా భావం వస్తుంది ఇక్కడ. కానీ ఊహించి మాట్లాడిన కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే ఆ శబ్దాలన్నీ వస్తున్నాయి తప్ప ఆయన చేసినటువంటి సూచన శబ్దరహిత స్థితి, నిశ్శబ్దరహిత స్థితి రెండు చూసుకోండి.
శబ్ద నిశ్శబ్దముల కావల అట్లా లేని బయ్యలునా, అది సూచన. నాకు గుర్తులేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చింది అనేది కూడా ఎరుకే, గుర్తులేదనేది ఎరుకే. అవును గురుగారు. మీరు చెప్పిన మాట నేను ఎక్కడ రాశాను అంటే నాకు గుర్తులేదు, అది ఎరుకే. గుర్తొచ్చింది మీ మాట వల్ల, ఇది ఎరుకే. చూడండి, మాట లేని బయలునా వనజాక్షమ్మ, నా మాట నీకు వినబడదే వనజాక్షమ్మ. అంటే చనిపోయిన వల్ల వినపడలేదని అర్థమా? పరిపూర్ణుడైన నీకు నీ మాటే నీకు వినపడదు, నువ్వే పరిపూర్ణం అని అర్థమా? చూడండి. కానీ ఇక్కడ గుర్తు లేదు, గుర్తు వచ్చింది. గుర్తు రావడానికి ఏ శక్తి ఉపయోగపడింది ఇందులో? నీ శక్తే, మాయాశక్తి. మరి అప్పుడు నేను గుర్తు లేనప్పుడు మరి ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడు నాకు శక్తి లేదంటారా? ఇప్పుడు నాగేశ్వరరావు గారు జ్ఞాన సహస్రంలో ఒక బిట్ పెట్టారు, రామాంజలి గారు, అది ప్రదర్శించండి. జ్ఞానజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లోనే జ్ఞాన సహస్రంలో ఒక బిట్ పెట్టారు చూడండి. ఈ రోజు కొంచెం పైకి వెళ్ళండి, తెలుస్తుంది. వాట్సాప్ లో కొంచెం పైకి వెళ్ళండి, కనిపిస్తుంది. సద్గురు జ్ఞాన సహస్రంలో పెట్టారు. అది నేను చెప్తాను, ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తాను, అంతేను. నేను అట్లా చెప్తాను మీకు క్లారిటీ. అలా గురుగారు. ఉన్న పరిపూర్ణంలో లేని మాయా సంకల్పమే ప్రపంచం. ఓకే, క్లియరా? గురుగారు. లేని మాయా సంకల్పము యొక్క వైభవమే ప్రపంచం. అవును. ప్రపంచాన్ని ఫీల్ అయ్యేవాడిదే తప్ప పరిపూర్ణది కాదు. క్లియర్? పరిపూర్ణంతో కనెక్షన్ ఎందుకు కానీ మాయా సంకల్పం అనేది లేనిదే గురుగారు. అదే కదా చెప్తున్నది, స్థిరముగా నిలిచేది. అయితే మాయ అంటే లేనిదని అర్థం కదా, లేనిది. ఇంకా పరిపూర్ణం మనం దాన్ని కనెక్షన్ చేయటం కూడా అవసరం ఏముంది? ఎవరు చేస్తున్నాడు ఇడా? మీరే కదా. పరిపూర్ణంలో మాయ లేదనే దానికి అసలు పరిపూర్ణం తెలిసిన వాడు కూడా లేదు కదా, అసలు ఒకటి కూడా లేని భావన కదా అని మీరు చెప్పారు కదా. అదే సద్గురు సుబ్రహ్మణ్యం కూడా చెప్పేది అదే, మీరు చెప్పేది అదే. ఇప్పుడు నాగేశ్వరరావు నేను 4 ఏళ్ల ముందు నా గురువు వాక్యం ఇదే అని చెప్పడం అదే. గురుగారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు 4 సంవత్సరాలకు ముందు, 4-5 ఏళ్లకు ముందు మా గురువు గారు చెప్పారు కదా, అది కూడా ఇదే అని ఆయన చెప్పడం కూడా అదే. మీకు అది ఎక్కడుందని చెప్తాను. జ్ఞాన సహస్రం ఆయన పెట్టారండి. టైమింగ్ చెప్తాను మీకు. 12:31 అప్పుడు అర్ధరాత్రి 12:31 పెట్టినట్టున్నాడు ఆయన. 459వ నెంబర్ జ్ఞాన సహస్రం అండి. ఇప్పుడు మీకు దాన్ని చదివి చెప్తాను. మీకు ప్రజెంట్ చేశారా లేదా? ఇంకా నేను చదివి చెప్తాను. ఇదో అచల స్వరూపమైన నాలో అంటే నీలో అండి. ఇప్పుడు మీరు అచల స్వరూపం నేను చెప్తా, ప్రూఫ్ చెప్పేదా? ప్రశ్నించినప్పుడు 2వ వాడి నుంచి ఆన్సర్ వచ్చింది. మీరు చెప్పిందే, మనం డిస్కస్ చేసిందే. ప్రశ్నించినప్పుడు 2వ వాడి దగ్గర నుంచి కదా ఆన్సర్ వచ్చింది అని చెప్తే నేను చెప్పినాను సమాధాన పడింది ఎవరయ్యా అన్న. నేనలేదు, సమాధాన పడింది ప్రశ్నించిన వాడు అన్నారు. అవును. అక్కడ మీరు ప్రశ్నించిన వాడి కంటే వేరుగా ఉన్నారు, ఫస్ట్ పర్సన్. మీ దగ్గర మీరు నాకు పట్టుబడ్డారు. ఓకే ఓకే గురుగారు. కృష్ణుడు దొరికేది కూడా ఇట్నే. కృష్ణుడు వాళ్ళ అమ్మకు పట్టుబడ్డాడంట, అంటే ఇట్లా. ఇప్పుడు మీరు మీ బిడ్డకు కట్టుబడిపోయారు. ఎట్ట తెలుసా? ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేది 2వ వాడు ఉండాలి కదా అన్నారు. నేనేమడిగినా సమాధాన పడేది ఎవరయ్యా అన్నా. అక్కడ మీరు నేనని చెప్పలేదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ అని చెప్పలేదు, పూజారి వెంకటేశ్వర అని చెప్పలేదు. ప్రశ్నించిన వాడు సమాధాన పడ్డాడు అన్నారు. అంటే మీరు ప్రశ్నించిన వాడి కంటే ప్రశ్నించని వాడి కంటే వేరుగా ఉన్నారా లేదా అక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు దొరికారు మీరు. ప్రశ్న వేరుగానే ఉన్నానండి, వేరుగానే ఉన్నా. ఆ నీలో అచల స్వరూపమైన నాలో అనేది సెంటెన్స్. అంటే పరిపూర్ణంలో నేనుంది. ఇప్పుడు పరిపూర్ణంలో నేను ఉంది కాదు, పరిపూర్ణంలో మరి పరిపూర్ణంలో ఉన్నది ఏంటి గురుగారు? వినండి, పరిపూర్ణంలో ఏమి లేదు, నేను లేదు, ఎరుక లేదు, మరి ఉన్నదేంటి? ఎరుక లేని తర్వాత పరిపూర్ణం అంటే చెప్పేదానికి ఎవడు ఉన్నాడు ఇక్కడ? లేదు కదా, నువ్వు పరిపూర్ణం గురించి నువ్వేం చెప్తావు ఇంకా? మరి పరిపూర్ణంలో మాయా సంకల్పన ఎరుక లేదంటున్నారుగా.
పరిపూర్ణంలో మాయా సంకల్పమైన ఎరుకు లేదు అంటే మాట్లాడే మనిద్దరు కూడా లేదనే కదయ్యా. అంటే పరిపూర్ణం ఉంది, నేను లేను అనేదిగా. మరి ఆ ఉన్న పరిపూర్ణం ఏముంది? అదే వినండి, ఆ, అచల పరిపూర్ణమైనటువంటి నాలో అంటే నీలో. నాలో అంటే పరిపూర్ణంలో నేను ఉన్నట్టే. కాదండి, నేను కదా చెప్తా అండి, మీరు చెప్పడం లేదు కదా. గురుగారు చెప్పండి. పరిపూర్ణం వచ్చి చెప్పడం లేదు, పరిపూర్ణం వచ్చి చెప్పడం లేదు ఇక్కడ. గురుగారు అచల స్వరూపమైన పరిపూర్ణమైన నీలో సద్గురు వాక్యం, నువ్వు చెప్పిన వాక్యాన్ని నీకు అప్పచెప్తున్నానే తప్ప అందులో నేను పిల్లవాడు, నువ్వు అక్కడ నువ్వే పరిపూర్ణుడు, రెండోది లేదాడా. బాగునండి, అది అది ఓకే. అసలు లెక్క అచల పరిపూర్ణ స్వరూపమైనటువంటి నీలో, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే నీలో జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత, నువ్వే పరిపూర్ణుడు తండ్రి. అదేనండి, ఇదే ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టమయ్యా. అది అచల స్వరూపమైన పరిపూర్ణమైనటువంటి నీలో స్వాభావికమై ఉన్న ఎవరికి స్వభావం ఎరుక? మాయలో ఉన్నవాడికి. దాన్ని మాయలో ఉన్నవాడికి కాదు, మాయకే. మాయకి అంటే ఎరుకకు ఎరుకే కొడుకులు. అదే గురుగారు. అచల గురుగారు ఇప్పుడు బ్రేక్ ఇవ్వాలనుకుంటాను గురుగారు. బ్రేక్ ఇస్తే మరి 10 నిమిషాల గ్యాప్ లో ఎంట్రీ కావాలా, 5 మినిట్స్ గ్యాప్ లో ఎంట్రీ కావాలా? కింద మెసేజ్ పెట్టారు. ఇచ్చేద్దాం. అచల స్వరూపమైన నీలో స్వాభావికమై ఉన్న మాయా సంకల్ప వైభవమే ఈ మహా సృష్టి. అంటే సృష్టికి అతీతంగా ఉండేదే పరిపూర్ణము. ఓకే. కృష్ణ ప్రభువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భ్రాంతి అచల పరిపూర్ణంలో నిలవదని తెలియజేస్తూ మరి జ్ఞాన యజ్ఞం 2వ భాగానికి ముందుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. 5 నిమిషాల్లో వచ్చేస్తాం. 170వ కంద పద్యంలో తెలియజేసినటువంటి ఎరుక భ్రాంతి లక్షణం మనకు అది స్థిరంగా నిలిచేది కాదని అది విమర్శించినప్పుడు భ్రాంతి రహితమైన వాడు భ్రాంతి కంటే వేరుగా ఉండాలి కదండి. అట్లా ఆ సూచన ప్రకారం మనకు అది భ్రాంతి స్థిరంగా నిలిచేది కాదు, పరిపూర్ణమే సుస్థిరము అని తెలియజేసేదాని కోసం మనకు కృష్ణ దేశికేంద్రులు 170వ కంద పద్యాన్ని అందించినట్టు తెలుస్తుందండి. కృష్ణ దేశికేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జ్ఞానయజ్ఞం 2వ భాగంలోకి శ్రోతలందరికీ పునః సాదర స్వాగతం. ఈరోజు టాపిక్ అదేనండి. ఇది అక్కడ చెప్పింది మకర సంక్రాంతి అంటే ఏంటి, ఉత్తరాయణం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, 3 ఒకటే చూసుకోండి. అవునండి. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణం అంటారు. ఒక కాలం నుంచి మరొక కాలానికి ప్రయాణించేది అని అంటారు. అట్లా కాదండి, భగవద్గీతలో కూడా ఉత్తరాయణానికి ఏది ఒక దీంట్లో ఉందండి, అది ఏది అక్షర పరబ్రహ్మ యోగంలో అనుకుంటాను సూచన ఉందండి ఉత్తరాయణం అంటే ఏంటి అని. ఉత్తరాయణం అంటే ఇక్కడ అర్థం ఇచ్చారు చూడండి. ఇది మనకు పంపించింది రామాంజులు గారు. 8వ అధ్యాయంలో ఉత్తరాయణం అంటే ఏంటి అర్థం ఉందండి. 8వ అధ్యాయంలో శ్లోకం నంబర్ 24 అండి. ఉత్తరాయణం అంటే అర్థం చెప్తారు. 18వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి లింక్ ఏమిటని మీరు అడగచ్చు. ఈరోజు మోక్షం అంటే తెలుసుకోబోతున్నాం. సమాజంలో ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో మోక్షం వస్తుందనేటువంటి ఒక మాన్యత ఉంది. అంటే దక్షిణాయన వాళ్ళకి మోక్షం రాదనే, చీకటి వెలుతురులాగా వాళ్ళు మరి భావించారేమో. ఇప్పుడు చూడ అంటే ఇప్పుడు మీరు చీకటికి వెలుతురికి వేరైన పరిపూర్ణుడు ఆయన మీరు దొరికిపోయినారు, మీరు తప్పించుకునే వీలు లేదు. మీరే చెప్పండి, చీకటైన ప్రదేశంలోనే వెలుతురు ఉంటుంది. అవును. మరి చీకటి వెలుతురు అని తెలియబడుతున్నటువంటి ద్వంద్వంలో ద్వంద్వాతీతము ఉండకూడదా నాగేశ్వర ప్రసాద్ గారు? అవును. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడే చూడండి. మీరు నాకు ఇంత గొప్ప సూచనలు చేస్తారని ఈ ప్రపంచానికి ఇంతవరకు 1047 రోజు వరకు తెలియదు. లేదు గురుగారు, లేదు. మట్టే కుండ అయింది, కుండ మట్టిలో కలుస్తుంది. అవునా? అవును. ఊరికి ఉదాహరణకు ఆకాశం పరిపూర్ణం కాదండి, మీకు సూచనకు నేను తీసుకుంటున్నా. అంతేనండి, ఆకాశం పరిపూర్ణం కాదు. అవును, కాదు కదా. మట్టికి కుండకి వేరుగా తెలిసే ఆకాశం మట్టిలోను కుండలోను రెండిట్లో ఉంటుందా ఉండదా? అవును, ఉంటుంది. కానీ దానికి 2 లేదు, దానికి ఉంటే.
అదే విధంగా శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణ శూన్యంలో ఉండాలా వద్దా? అదే ఉత్తరాయణ తండ్రి, అది ఉత్తరాయణం. చూసుకో ఎట్లా, అగ్నిర్జ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. జనాలు తానే పరిపూర్ణుడని కావూరు నాగేశ్వర ప్రసాద్ వల్ల తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు తప్పుకోలేరు. తెలుసా మీకు ఆ విషయం? మాకు మీరు ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో దొరికారు, ఇంతవరకు దొరకలేదు. మీరు మాకు చేపలాగా జారుకొని పోయినారు. చెప్పండి గురుగారు, ఎక్కడ దొరికారో ప్లేస్ కూడా చెప్తాను మీకు. ప్రశ్నించే వాడికి సమాధానం చెప్పేవాడు రెండో వాడు కదా అన్నారు మీరు. సమాధానం పడేది మొదటి వాడు కదా అని నేను చెప్పాను. అవును, సమాధానం పడే మాట్లాడే. కానీ మీరేం చెప్పారు తెలుసా? సమాధానం నిజంగా పడితే వాడికి అద్వైతం కూడా లేదు కదండి అన్నారు కదా. అవును, అంటే మీరు అద్వైతానికి అతీతులు మహాద్వైతనే కదా. అదే అవధోత్సవం చెప్పింది, సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పింది, సద్గురు కావూరు అంతా అదే కదా సార్. నాగేశ్వర ప్రసాద్ చెప్పే కూడా అదే కదా. వేరే చెప్పేదానికి మీరే ఉన్నారా? ప్రశ్న లేనప్పుడు అద్వైతమే. అది ప్రశ్న లేనప్పుడు అద్వైతం, కానీ అద్వైతం చెప్పాలంటే మళ్ళీ ద్వైతంతోనే బోధించాలి. ప్రశ్న ఉంటే ద్వైతమే. ఎస్, ప్రశ్న లేకపోతే అద్వైతం అని చెప్పేదానికి కూడా. కానీ ప్రశ్న సమాధానం రెండు తనలోనే కలుగుతున్నాయి. ఎస్, తాను ప్రశ్నకు సమాధానానికి అతీతంగా ఉన్నాడని తెలుసుకునేటువంటి ఈ రోజే ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టం జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలకి మీరే చెప్పారు. నిన్నొకరికి వారికి ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను చూడు. వారు మరి ఇంత గొప్ప విషయం తర్వాత జ్ఞానయజ్ఞం 1000 నుండి 16 రోజులకు అయిపోతా ఉంది కదా, మళ్ళీ ఏం చేయాలని ఆత్రుతగా ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ఇదే సమాధానం. మళ్ళీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జరుగుతా ఉంటే జ్ఞానయజ్ఞమే లేనిదని చెప్తా ఉంటే మళ్ళీ కొత్తగా జరిగేదాన్ని చూసేదానికి నేనే ఆడున్నానండి. సూచన అంతేనా? అంతే. ఆ సూచనలు అన్ని మాకు అందించేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో వచ్చేయండి 18వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 45. ఈరోజు టాపిక్ చూసుకోండి, మోక్ష సిద్ధి. మోక్ష సిద్ధి. ఓకే మోక్ష సిద్ధి. మోక్ష సిద్ధి. 6:56 అయిందంటే ఇంకా 4 నిమిషాలు కాదు మనకు ఉండేది. 14 నిమిషాలు కాదు, 24 నిమిషాలు. 24 నిమిషాలు. సారీ, 24 నిమిషాలు. 24 నిమిషాలు. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి బలవంతం లేదు. మీరుంటే చాలు నాకు. గురుగారు మీకు 24 నిమిషాలకు ఓకేనా? నాకు ఇబ్బంది ఏం లేదు గురుగారు. అది విషయం. అంటే మీరు కానీ మీకు ఇబ్బంది లేదు, నాగేశ్వర ప్రసాద్కి ఇబ్బంది ఏమో కానీ అచల పరిపూర్ణ ఇబ్బంది ఏముంటుంది. వినే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలంతే. అది మీరే చెప్పారు, వాళ్ళు ఆలోచించుకోవాలని. అక్కడ అంతమంది లేరు. కమాన్ చూసుకోండి, మోక్ష సిద్ధి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. స్వే. ఇప్పుడు మీరు చెప్పినారే వాళ్ళు వాళ్ళని, అదే వాళ్ళు వాళ్ళు అని 2 పదాలు వాడారు. అదే అంటే శ్లోకాన్ని నాకన్నా ముందు మీరే ప్రారంభించారు దొంగ. మీకు శ్లోకము దాని అర్థం పనిలేదయ్యా, గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళు వాళ్ళు అని చెప్పారు చూడు, స్వే స్వే అనే పదాలకు అదే అర్థం. స్వే స్వే కర్మణి అభిరతః. స్వే స్వే కర్మణి అవిరతః. సంసిద్ధిం లభతే నరః. సంసిద్ధిం లభతే నరః. ఆ గురుగారు మీరు మ్యూట్ అయినట్టుంది గురుగారు. కుడుపు నాగేశ్వరరావు గారు పాపం కిరాణా వ్యాపారం చూసుకోవాలా, నాకు కాపలా గాయాలా. నేను ఎప్పుడన్నా మ్యూట్ చేసుకునేస్తే మళ్ళీ నన్ను ఓపెన్ చేయాలి ఆయన. సరే మీకు చూసుకోండి కుడుపు నాగేశ్వరరావు గారు. ఆయనకి ఇప్పుడు క్లాస్ అవసరం లేదు నిజానికి, మన ఇద్దరికి అవసరం ఇది. అవును. కాబట్టి సరే ఇంక నేను ఇంకా 20 నిమిషాల వరకు దాని జోలికి పోకుండా ఉంటానండి. మీరు మీ వ్యాపారం చూసుకోండి. చూడండి, స్వే స్వే కర్మణి అభిరతః
స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తత్శృణు. యథా విందతి తత్శృణు. విను, శృణు అంటే విను. విను, అదండి. ఇది మీకు ఇదే 18వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఇదే మాట మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. అది అంటే భగవద్గీతలో 18వ అధ్యాయ సారాంశం పూర్తయింది అర్థం. 19 చూసుకోండి, అక్కడ ఏం చెప్పారంటే 3 చెప్పబోయేది ప్రారంభం అవుతుంది అన్నారు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్సృణు తాన్యపి. అక్కడ ప్రశ్నించిన నువ్వు సమాధానం చెప్పి నేనుండా. 3 రకాలుగా మీరు ప్రశ్నించిన మీరు ఎవరు తెలుసా? గురుగారు కావూరు నాగేశ్వర ప్రసాద్ అనుకుంటే కాదు. కాదు, ప్రశ్నించింది ఎవరో కూడా నాకు తెలియదు. అస్సలు తెలియదు మీకు. వెరీ క్లియర్ అండి, అదే అసలు పరిపొందుకు తెలియదు, అది కథ. నాకు తెలియదు అనేది కూడా తెలియదు. ఎస్, కాబట్టి ప్రశ్నించింది ఎవడంటే ప్రశ్నించిన వాడు. ఈ ఆన్సర్ కరెక్టా? అవును. ప్రశ్నించిన వాడు ఏం ప్రశ్నించాడు, ఆన్సర్ చెప్పిన వాడు ఏం చెప్పినాడో చెప్తున్నామంటే మనం ఆ రెండుకి వేరే ఉండట్లే కదండి. అవును. ఇంతకంటే ఉత్తరాయణం నాకేం కావాలి చెప్పండి, మీరు చెప్పండి, మీరే చెప్పండి. మరి ప్రశ్న అడిగిన వాడు ప్రశ్న సమాధానం చెప్పిన వాడు ఒకడు ఉన్నాడుగా. అదే ప్రశ్నించిన వాడికి మాత్రమే ఉన్నాడా వాడు, ప్రశ్నించకుండా ఉండేవాడికి ఉన్నాడా? ఒకటి జ్ఞానంలో ఉన్నాడు, ఒకటి అజ్ఞానంలో ఉన్నాడు. ఈ దేనికి అతీతంగా ఉండేవాడు దీనిలో లేడు. అతీతంగా ఉన్నవాడు ఇంకెక్కడ ఉన్నాడు? అది అంతే అంతే, అదే ఆన్సర్ కూడా చూసుకోండి. ప్రశ్నించిన వాడు ఏం ప్రశ్నించాడంటే త్యాగం అంటే ఏమి, సన్యాసం అంటే ఏమి ప్రశ్నించాడండి. గురుగారు 18వ అధ్యాయంలో ప్రశ్న ఒక్కటే, 2గా వేసాడు. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి బాగుంటుందని. త్యాగం అంటే ఏమి, సన్యాసం అంటే ఏమి, ఎరుకుని ఎట్ట వదలాలా ఎట్టపోతుంది అంతే, ఇంకేం లేదు. త్యాగం అంటే ఏమి, సన్యాసం అంటే ఏమని అడిగారు గురుగారు. 2 పదాలు ఒకటిగా నీకు కనిపిస్తా ఉంటే కూడా నువ్వు 3 కలుసుకోవడం వల్ల నీకు ద్వంద్వం కనిపిస్తా ఉందయ్యా. త్రిగుణాలు కలుసుకోవడం వల్ల నీకు త్యాగం అంటే ఏమి, సన్యాసం అంటే 2గా అడుగుతున్నావు. ఒకే ప్రశ్న 2గా కన్ఫ్యూజ్ అడుగుతున్నావా నువ్వు? అంతే, త్రిగుణాలు ఉంటే ద్వంద్వం ఉంటే. కాబట్టి మీకు 3 నిప్పు తీసి చూపించేస్తా పట్టు, ఏమి లేదాడా. బాగుంది, చూసుకోండి. సత్వగుణము దేవతా సృష్టి. సత్వగుణం దేవతా సృష్టి. ఓకే అండి. దేవతా సృష్టి అంటే కారణము, బ్రాకెట్లో కారణం రాసుకోండి. దేవతా సృష్టి కారణం. ఓకే అండి. ఇప్పుడు మీకు పంచభూతములు తమోగుణ సృష్టి. పంచభూతములు తమోగుణ సృష్టి. ఓకే అండి. ఇంతవరకు క్లియరా? పంచభూతముల తమోగుణ సృష్టి. ఓకే అండి. మరి సత్వగుణ సృష్టి దేవతలు, పంచభూతాలు తమోగుణ సృష్టి, రజోగుణమే జన్మ. రజోగుణమే జన్మ. అటే రండి. రజోగుణం జన్మ, విష్ణు పాలకుడు. విష్ణు పాలకుడు కరెక్టే. ఇక్కడ ఇది ఇప్పుడు దేవత, ఈ పంచభూతాలకి ఈ 2కి కొంచెం కనెక్షన్ ఉంది. రజోకి 2తోనే కనెక్షన్ ఉంది. ఏం కన్ఫ్యూజన్ లేదు, చెప్పేస్తా ఇప్పుడు అన్ని. చూసుకోండి. పంచభూతములు తమోగుణ సృష్టి. క్లియర్. రుద్రుడు రాసుకోండి. రుద్రుడు, రైట్. అయిపోయాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, అవి మొత్తం శ్లోకం మొత్తం అయిపోద్ది ఇప్పుడు. రుద్రుడు బాగుందండి. తమోగుణానికి రుద్రుడు రాశారు. పంచభూతాలు రుద్రుడు, దాన్ని ఆయన పోగొడతా ఉంటాడు ఆయన. అంతేనండి, అంతే. మధ్యలో రజోగుణానికి ఎందుకు జన్మ పెట్టాను తెలుసా? మధ్యలో రజోగుణ జన్మ పెట్టా, కానీ అక్కడ ఉండేది అధికారి ఎవరు? విష్ణువు. విష్ణువు, ఓకే అండి. కానీ ప్రారంభంలో సత్వగుణం ఉందా? దానికి దేవతా సృష్టి అని మాత్రమే నేను చెప్పాను, ఏదని చెప్పలే. అవునండి. అక్కడ బ్రహ్మ రాసుకోండి. అక్కడ బ్రహ్మ. బ్రహ్మగా ఉండేటప్పుడు సృష్టి తెలిసిందా?
బ్రహ్మగా ఉన్నప్పుడు సృష్టి తెలిసిందిగా. ఏదో నాగేశ్వర ప్రసాద్ వచ్చినాక తెలిసింది. ఆహా, అట్లా అంటారా? ఓకే, సరే, ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది కాదు, నాతో సహా ఎక్కువ మంది మా గురువు గారి దగ్గర కన్ఫ్యూజ్ అవుతా ఉండేది ఇప్పుడు ఇదే. అంతే, బ్రహ్మ సృష్టి చేశాడని నేను వచ్చినాక తెలిసింది. అంతకుముందు శూన్యం కదా అది, శూన్యం. దీన్ని బట్టి దేవతా గుణం అనేది బ్రహ్మము, గురు బ్రహ్మ అంటామే. గురు బ్రహ్మ అనేది మనం పుట్టించిన వాడు అనుకుంటాం, కానీ ప్రశ్నిస్తున్న వాడే వాడు కూడా. అట్టేరండి, ప్రశ్నిస్తున్నవాడు గురు బ్రహ్మ పుట్టింది అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? లాస్ట్ లో రుద్రుడు ఉన్నాడు చూడు, పంచభూత ఆకారం దాల్చిన తర్వాత కదా అనుకున్నాడు. అవును, అంతకుముందు తెలియదు కదా. తెలీదండి. ఈ రెండింటి మీద ఆధారపడి ఉండే రజోగుణం విష్ణు పాలకుడు అని చెప్పాను మీకు ఇక్కడ మధ్యలో. అవునండి. విష్ణువు స్థితిలో ఉన్నాడంటే ఇది అర్థం ఏంటి? ఒక జన్మది కాదు కదా, 84 లక్షల జీవరాశులు స్థితిలో ఉండడమే విష్ణువు. అవును అవును. ఆ బ్రహ్మ పుట్టించినాడు, విష్ణువు పరిపాలిస్తున్నాడు, తమో గుణంతో రుద్రుడు దీన్ని చంపుతా ఉన్నాడు. ఈ మూడు అనుకునేది ప్రశ్నించిన వాడేనే కాదా? అవును. ఇది నీ నిజ రూపము కాదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు, తర్వాత అవధూత స్వామి, వీళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు చెప్తున్నారు మనకండి. వాళ్ళిద్దరు వాక్యాలే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నాదేం లేదు. ఈ మూడు నీ నిజ రూపము కాదు అవధూత. కాదు అని చెప్పిన వాడు ఎక్కడి నుంచి చెప్పాడు? ఈ మూడింటి నుంచే చెప్తున్నాను. ఈ మూడింటి నుంచి వెరీ క్లియర్, డౌట్ ఏం పడబాకు, నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. అదేలేండి, మన ఇద్దరం ఎరుకులోనే ఉన్నామండి ఇప్పుడు. అంతే 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 గురుగారు, అర్థమైంది. ఓకే, క్లియరా? ఇంతవరకు ఓకేనా? క్లియర్ క్లియర్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, ఈ మూడు అయిపోయిందండి. మూడు వచ్చి మనం ఇక్కడ ఎరుకులో నుంచి మాట్లాడుతున్నాం. అవును, కానీ మన ఇద్దరం పరిపూర్ణం కాదు. నీ నిజ రూపమే అచలము అంటే ఈ మూడు కంటే వేరైంది ఏదో అది నీ నిజ రూపము అన్నారు అవధూత. నా నిజ రూపము అని సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పారు. కానీ వీళ్ళిద్దరూ చెప్పినటువంటి విషయాలు రెండుగా లేదు, వేరుగా లేదు, ఒక్కటే. సద్గురు సూచన అర్థమైనటువంటి వాడికి ఒక్కటే. ఆ తెలిసినటువంటి వాడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర కంటే అతీతమైనటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంతటా ములుగుతు సంధి లేకుండా నిండి ఉన్నవాడు అయిన తర్వాత ప్రశ్నించేవాడు మిగులుతాడా? ప్రశ్నించేవాడు మిగులుతాడా? స్వే వాళ్ళ ఇష్టం. మీరు చెప్పిందే కమాన్, ప్రతిపదార్థం కమాన్. స్వే కర్మణి, ఎవరెవరు ఏ దృష్టితో కర్మ చేస్తున్నారో. అవధూత స్వామి ఫలాపేక్షతో కర్మ చేస్తాడా? చేయడు. ప్రస్తుతం రమణ మహర్షి ఫలాపేక్షతో కర్మ చేస్తాడా? ఎంత మాత్రం చేయడు. రెండు. ప్రస్తుతం సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇచ్చిన జ్ఞాన సహస్రమే ఈ రోజు మనకు ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో వివరించబడతా ఉంది కదా. అవును. ఆయన ఫలాపేక్షతో ఆ మాట చెప్పాడా? అది అనుకోలేం. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటే వాళ్ళ ముగ్గురిని గురువుగా భావించు. ఆ గురువుని, వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి కుడుపూడి నాగేశ్వరరావు గారు ఈ రోజు మనకు ప్రదర్శన చేసినట్టుగా ఈ రోజు మన కుడుపూడి నాగేశ్వరరావు ప్రదర్శన చేశాడు. ఏంది? 4వ కంద పద్యంలో తాను తన గురువుని చూడక ముందు గ్రహించిన అర్థాన్ని పెట్టాడండి. బాగా ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు జరిగిన చర్చ అంతా వచ్చేసింది. కుడుపూడి నాగేశ్వరరావు తన గురువుని కంటితో భౌతికంగా చూడక ముందు గ్రహించిన అర్థాన్ని పెట్టాడు ఆయన. 84 కంద పద్యాలు పూర్తిగా విశ్లేషణ జరిగిన తర్వాత తను ఎవరిని గురువుగా ఎంచుకున్నాడో అతను చేసినటువంటి 4వ కంద పద్య వ్యాఖ్యానం తెచ్చి ఆ 4వ కంద పద్య వ్యాఖ్యానం నుంచి ఎన్ని బొమ్మలు సృష్టించానని పెట్టాడు. ఆ బొమ్మలకంతా మూలమైనటువంటి వాడు పుట్టుటయ్య నిజమా, పౌటయ్య నిజమా అని ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టాన్ని ఉపయోగించి సూచన చేయడమే తప్ప అతను గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనే మూడుగా
మూడు లోపలనే మాట్లాడాలి తప్ప గురు సాక్షాత్ పరబ్రహ్మ గురించి మాట్లాడడానికి ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు మాట్లాడకనే కిరాణా షాప్ అమ్ముకుంటూ వాళ్ళు పాల ప్యాకెట్కి, బుడ్డకి, జీరకి, టీకి, కాఫీకి వస్తున్నారు. అది మాట్లాడుకుంటూనే ఇది వినిపిస్తూనే మరి అతని వాక్యం మనలో పలికిస్తున్నాడు అంటే మరి అతను ప్రతిఫలాపేక్షతో మనకి క్లాస్ నడుపుతున్నాడు అనుకున్నారా మీరు? ఎంత మాత్రం కాదు. అయిపోయింది. స్వే స్వే కర్మని. కుడుపూడి నాగేశ్వరరావు వ్యాపారం చేస్తున్నాడు, సహజాచల రాజయోగి గారు మీరు పేరు పెట్టుకున్నారు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ అని ఆయన రిటైర్ అయ్యి హాయిగా ఇంట్లో ఇది వింటా ఉన్నాడు. ఈ ముగ్గురు ఏం ఆశించి మీకు పాఠం చెప్తున్నారు చెప్పండి? ఎవరి దగ్గర ఎంత డబ్బు అడిగినారు చెప్పండి? మరి వినే వాళ్ళంతా కూడా అట్టే జీవించండి. ఎవరు వద్దన్నారు? స్వే స్వే కర్మని అభిరత అంటే ఎవరెవరు ఏ ఏ పనిని ఏ ఏ ఆలోచనతో చేస్తాడో చూసారు. ఈ అర్థం మనకు ఎంత క్లాస్. గురుగారు మీరే మీట్ అయింది, పవర్ పోయింది. ఓకే, ఇప్పుడండి అప్పుడు చక్కగా ఉందండి. అది వారు సరి చేశారు. నాకు మ్యూట్ ఆప్షన్ నేను మ్యూట్ లో పోకుండానే అయిపోయింది ఆ విధంగా. ఇప్పుడు ఆయన రెడీ చేశారు. అదేలేండి. అది అయినా ఆయన ఇప్పుడు అంగడి అమ్ముతున్నాడా, ఇది చేస్తారు, రెండు చేస్తున్నాడు ఆయన కదా. అవును, ద్విపాత్ర. ఆయన వ్యాపారం చేస్తున్నాడు, దీన్ని చేస్తున్నాడు, మళ్ళీ దాన్ని రిపేర్ కూడా చేస్తున్నాడు అండి. అదేనండి. ఇట్లా స్వే స్వే కర్మని అభిరత అంటే రమించుట అండి. అభిరత అంటే చక్కగా పని మీద దృష్టి పెట్టి పని చేయడం అండి. పని మీద దృష్టి పెట్టి పని చేయటం. ఓకే, ఇప్పుడు నాగేశ్వరరావు చేసినట్టే అది చక్కగా పని మీద దృష్టి పెట్టి చేస్తూ కూడా నరహ అంటే మానవుడు ఏం పొందాలి తెలుసా? సంసిద్ధిం తర్వాత పదం అది సంసిద్ధిం, సంయక్ సిద్ధిం, కర్తృత్వరహిత కర్మాచరణను అలవరుచుకోవాలి. లభతే పొందును, రైట్. పని చేస్తూ చేయని స్థితిని వాడు మీరన్నట్టు అచల పరిపూర్ణ సూచనను తెలుసుకోవడమే ఇక్కడ అభిరత. ఇంకొక మాట చెప్పేస్తా, ఇంకా సులభంగా చెప్పేస్తా. రత అంటే ఫలితం మీద ఆశించి పనిచేయడం, అభిరత అంటే ఫలాపేక్ష లేకుండా కర్తృత్వరహితంగా పనిచేయడం. ఇలా అలవాటు చేసుకున్నాడు అనుకోండి, స్వకర్మ నిరత, తన స్వాభావిక కర్మ యందు. ఏం క్లారిటీ ఉంది కదా. అవునండి. ఇప్పుడు 1 గంట సేపు జ్ఞానయజ్ఞాన్ని జరిపేదానికి అతను ఫలాపేక్ష లేకుండా పని చేయడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, అక్కడ కూడా ఏది వ్యాపార దృష్టి. ఇప్పుడు ఆయన వ్యాపారం వైశ్యుడు కదా, ప్రస్తుతం మన వైశ్యుడుగా ఉంటే కూడా స్వకర్మ. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు స్వకర్మ ఏంటి? ఇక్కడ జ్ఞానయజ్ఞం నడపడం వచ్చి ఆయన సాధనలో భాగం. అది సాధనలో భాగం. నిజాన్ని తెలుసుకోవడం, గురువుని గురించి తెలుసుకోవడం సాధనలో భాగం. అది ఇక్కడ ఆయనకు స్వకర్మ ఏం తెలుసా? స్వకర్మ స్వధర్మం ఒకటేనన్నాడు. ఇప్పుడు ఆయన స్వధర్మం ఏం తెలుసా? పాల ప్యాకెట్లు అమ్ముతున్నాడండి ఆడ. ఇప్పుడు ఈ ప్రస్తుతం పాల ప్యాకెట్ వచ్చే బ్రేక్ లో విన్నా నేను. ఆయన పాల ప్యాకెట్ తర్వాత బిస్కెట్లు తర్వాత ఈ వస్తువుల్లో కిరాణా షాప్ అమ్ముతున్నాడు. మరి ఆ బిస్కెట్లు పాల ప్యాకెట్లు అమ్ముతుంటే కూడా అతనికి నేను చేస్తున్నాననే దృష్టి లేకుండా పని జరుగుతుంది, పని మాత్రమే ఇష్టంగా చేస్తూ ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చేసేటువంటి అలవాటు ఆయనకి దీని ద్వారా అది సాధ్యమవుతుందా లేదా? సాధ్యం అవుతుంది. ఆటోమేటిక్ ప్రాసెస్ జరిగిపోతా ఉంది, కానీ దానికి ఆయన దాని గురించి దృష్టి పెట్టాడు. ఆయన ఎక్కువ పెట్టాడు. దట్ ఈస్ స్వకర్మ నిరత. స్వకర్మ యందు రైట్. అవును. అది అంటే రిటైర్ అయినా కూడా పెన్షన్ వస్తానే ఉంటుంది మనకు, కానీ జీతం వచ్చినప్పుడు ఉండే ఆసక్తి ఇప్పుడు పెన్షన్ మీద ఉండదే. ఉండదు. ఉండేవాడికి ఉంటుంది అనుకోండి. ఉదాహరణకు చెప్పా. అదేలేండి. నువ్వు జీతం వస్తా ఉండేటప్పుడు పని మీద ఉండే దృష్టి వేరు, పెన్షన్ వస్తా ఉండే పని మీద దృష్టి వేరు. ఉదాహరణకు తీసుకున్నా అంతే. అవును. వీళ్ళు మళ్ళీ అడుగుతారు, అరే పెన్షన్ రిటైర్డ్ అయిన వాళ్ళంతా పరిపూర్ణ అంటాడు, మళ్ళీ లేకపోతే అట్లా అడుగుతారు. కాబట్టి స్వకర్మ నిరత అంటే స్వాభావిక తన వృత్తిలో ఉండే పనులు. ఇప్పుడు శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అవుతాడు లేదు చూడండి. అవును.
కాబట్టి ఎందుకంటే 4 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు 4 రకాలుగా చెప్పినప్పటికీ శూద్రుడు అంటే శిష్యుడు అండి. వాళ్ళ ముగ్గురిని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ ముగ్గురిని గురువుగా భావిస్తాం. శూద్రుడు అంటే నేను అని ఎరగబడుతున్నటువంటి తెలివిని శూద్రుడుగా భావిస్తే, ఈ శూద్రుడు ఎప్పటికీ నేను పరిపూర్ణమైనానని చెప్పకూడదు. అది మీకు అవగాహన కోసం చెప్పినట్ట. అదే గురుగారు. కర్మ నిరత అంటే ఎప్పుడు కూడా రత, అభిరత, నిరత 3 పదాలు రాయండి. ఇప్పుడు రమించుట, రత అంటే రమించుట. ఓకే. అభిరత అంటే ఫలాపేక్ష లేకుండానే కర్తృత్వరహితంగా రమించుట. కర్తృత్వరహిత రమించుట. ఓకే. ఇప్పుడు ఇంకోటి నిరత. నిరత అంటే అర్థం ఏంటి చూడండి. ఆ యొక్క కర్తృత్వరహితంగా నేను పనిచేస్తున్నాననే భావన కూడా లేకుండా ఉండడం, అంటే రమించేవాడు కూడా ఉండడు, రమించడం జరుగుతుంది. అది ఇంతకు మీరు చెప్పినట్లే అతను స్వకర్మలో కూడా, స్వాభావికమైన కర్మలో కూడా నిరతుడై ఉంటాడు. అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తూ ఉంటాడు. ఏం పొందుతాడు? సంసిద్ధిం. ఏం పొందుతాడు? సంసిద్ధిం అండి. సమ్యక్ సిద్ధిని అంటే పరమ సిద్ధిని అండి. పరమసిద్ధిని. ఓకే గురుగారు. అచల పరిపూర్ణ సాక్షాత్కారమును యథా విందతి ఎట్టా పొందుతాడో తత్శృణు, అది చెప్తాను. చూసారా, కర్తృత్వరహిత కర్మాచరణ గురు సూచనతో అలవాటు అయినటువంటి వాడు తన స్వాభావిక కర్మలలో కూడా ఎలా రమించగలుగుతాడో చెప్తాను, వింటావా? అది తత్శృణు, అది ఇను అనమాట. ఇక 15 నిమిషాలు ఉందండి. అద్భుతమైన వివరణలు మకర సంక్రాంతిలో, పుణ్యకాల ఘట్టంలో, ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో మోక్ష ప్రాప్తి. నేను మోక్ష సాధ్యం చెప్పలేదు, మోక్ష ప్రాప్తి ఎలాగా అనేటువంటిది 18వ అధ్యాయం 45వ శ్లోకం సారాంశం ఆధారంగా జ్ఞానేశ్వరి అందించినటువంటి సందేశామృతాన్ని విందామా? ఆహా, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, శ్రవణాది భిన్నమైనటువంటి 5 రకాలుగా తెలుస్తున్నటువంటి ఇంద్రియాల శబ్దాది భిన్న గుణములు ఉపయుక్తమగు విధమున ఇంకొక సూచన చూడు, ఇంత స్పష్టంగా ఒకే సూచన. ఇంద్రియాలు 5, నాగేశ్వర ప్రసాద్ ఒకడే. అవును. ఇంద్రియం ఆపం చేస్తున్నప్పటికీ వినేవాడు ఒకడే. ఆ ఒకటి పరిపూర్ణ తెలిసిన తర్వాత విషయ ప్రపంచం లేదు. ఇదే సిద్ధి. మేఘముల నుండి కురిసే వర్షం జలానికి, మేఘం నుంచి నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 ఉదాహరణ, మేఘాల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఒకటి తడిసిపోతా ఉందా, ఒకటి నిండుతా ఉందా అనేది అవసరమా? చూసుకోండి. మీరు మ్యూట్ అయ్యారా? కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు మ్యూట్ అయ్యారా? నేను చూస్తాను. అయ్యారు. పుడుపు నాగేశ్వరరావు గారు ఆయన్ని తీయాలి, చేస్తారు. పుడుపు నాగేశ్వరరావు గారు ఇది కూడా వింటా ఉన్నారు అనుకుంటాను మేము. ఆయన మ్యూట్ నుంచి ఏమంటారు, బంధనం తొలగించండి. గురుగారు దగ్గు వచ్చింది, అందుకని ఆఫ్ చేశాను. అదే చెప్పాను కదా. కానీ మన దగ్గర కూడా ఆయనే గుర్తుపెట్టుకుంటాడు కదా. అదే గురుగారు. బంధించబడడం మన అజ్ఞానం, విడుదల చేయడం సద్గురుమూర్తి జ్ఞానం కదా. చూడండి, అదే గురుగారు. ముందు నా బంధనం తొలగించారు, ఇప్పుడు మీ బంధనం తొలగించారు. అవును. అయితే కర్తృత్వం లేదు, ఫీజు లేదు, మనం జీతం ఇవ్వట్లేదు. కానీ మన బంధనాలు ఎప్పుడు ఆయన తొలగిస్తానే ఉంటాడు. ఈయన కాదు, ఆయన కాదు. చూడండి, నెంబర్ 1 ఏంటంటే 5 ఇంద్రియాలతో వింటూ ఉంటే కూడా వినేది ఒకడే. అవును. మేఘాలు చూడండి ఎట్టుంటాడు అతను అంటే, నెంబర్ 2 అండి, మేఘముల నుంచి వాన కురుస్తా ఉంటే ఆ వానకే అరే రే రే కావూరు నాగేశ్వర తడిసిపోతాడే అనేసి ఏమన్నా బాధ ఉంటదా? లేదు. మీరు బైక్ లో పోతున్నారు అనుకోండి, ఇతను తడిసిపోతాడనే బాధ వానకు ఉండదు.
ఆ తర్వాత ఎక్కడైనా ఒక పంట పొలం కొట్టుకొని పోతుంది అనేటువంటి బాధ ఉండదు. అవును. నేను వర్షం కురవడం వల్ల ఇతనికి పంట పొలం చక్కగా పండి ఇతను బోధింటా ఉన్నాడు అనేది కూడా ఉండదు. ఉండదు. జ్ఞానయజ్ఞం కూడా అంతేనండి. జ్ఞానయజ్ఞం కూడా అంతేనండి. జ్ఞానయజ్ఞంలో జ్ఞానికి నాగేశ్వర ప్రసాద్ వల్ల సూచన పొంది పరిపూర్ణుడయ్యేవాడు అవ్వచ్చు. అదే దీన్ని విమర్శించుకుంటా అతనికి ఏమీ తెలియదు. వీళ్ళిద్దరూ ముందే కుమ్మక్కైనారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ కూడా కేవలం యూట్యూబ్ లో డబ్బు సంపాదించేదానికి అడ్వర్టైజ్మెంట్లకు వచ్చే డబ్బుని వీళ్ళు పంచుకుంటా ఉన్నారు అని మాట్లాడేవాడు మాట్లాడచ్చు. మనకేముంది? మనకే సంబంధం. అంతే. రెండైనాయండి. నంబర్ 3, నదికి సముద్రం ఉపయుక్తమైన రీతిగా పైన చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 పదాలు కూడా నేను కడతేరడానికి పెట్టినటువంటి మాటలే. 4 వైపుల నుంచి వచ్చేటువంటి నదులు సముద్రానికే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 మాటలతో చెప్పినటువంటి ప్రభుద నేను పరిపూర్ణుడని తెలుసుకున్నట్టు వరకే. అంతే. 4 వర్ణాలు మళ్ళీ మరణంలో కలిసిపోతాయి. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం అనుసరించి ఏ కర్మలు ప్రాప్తించునో కర్మాణి స్వవిభక్త అని చెప్పారు. ఇది చెప్పే ముందే కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణుడు అన్నప్పుడు బోధించేదానికి రావాలి, దాని వ్యాపారం చేయకూడదు. క్షత్రియుడు అన్నప్పుడు ఆ సంస్థలో ఉండే ఆర్థిక కార్యకలాపాలను అప్పచెప్పాం, అదే చేయాలి, వేరే చేయకూడదు. అంతేనండి. జ్ఞాన యజ్ఞానికి బ్రాహ్మణుడు పూజారి వెంకటేశం అండి. రాసుకోండి, ఎప్పుడైనా కూడా మిమ్మల్ని కూడా డబ్బులు అడుగుతారు మళ్ళీ. జ్ఞాన యజ్ఞానికి బ్రాహ్మణుడు పూజారి వెంకటేశం అండి. జ్ఞాన యజ్ఞానికి క్షత్రియుడు రాజకుమార్ అండి. రాజకుమార్, ఓకేనా? తర్వాత కుడుపు నాగేశ్వరరావు గారు. వీళ్ళిద్దరు జ్ఞాన యజ్ఞానికి క్షత్రియులు, ఇద్దరు ఉండాల. వినేవాళ్ళు రాసుకోండి. దీనికి ఎవరు వైశ్యుడు వ్యాపారం కావాలి కదా దీనికి వైశ్యుడు వచ్చి బ్యాంక్ మేనేజర్ అండి. అదే పని ఉన్నాడు కదా, డబ్బులు మెయింటైన్ చేస్తాం. కాబట్టి చూసుకోండి. నా పేర్లు కూడా మళ్ళీ మర్చిపోతా, మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇదే సంఘం, సమాజం ఇదే. నేను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయండి దీన్ని. జ్ఞానయజ్ఞ రిజిస్ట్రేషన్ దీనికి బ్రాహ్మణుడు పూజారి వెంకటేశం అండి. జ్ఞానయజ్ఞానికి తర్వాత ఉత్తరపీఠాధిపతి కూడా కుడుపు నాగేశ్వరరావు గారు అండి, రాజకుమార్ వాళ్ళేనండి. దీనికి క్షత్రియుడు వచ్చి బ్రాహ్మణుడు ఈయన, క్షత్రియులు వాళ్ళిద్దరు. వైశ్యుడు, అరే కులపరంగా కూడా ఆయన వైశ్యుడు అనుకుంటానండి. ఎవరు? బ్యాంక్ మేనేజర్ రఘు. ఆయన దీనికి వైశ్యుడు అండి. శూద్రుడిని ఏడవై పిలుచుకొచ్చేది, నేనే శూద్రుడు. రాసుకోండి. రాదు. నేను అనేటువంటి పదం ఏదైతే ఉందో అదేనండి దీనికి శూద్రుడు. శూద్రత్వాన్ని పోగొట్టుకున్నటువంటి నేను అనే దానికి పక్కన ఉండేవన్నీ పోగొట్టుకున్న తర్వాత మిగిలేది నేనే కదా. అవునండి. ఇప్పుడు మిగిలేది నేనా? నేనులో ఏం మిగలలేదా? నేనుకి నిజానికి ఏమి తగలవు అసలు నిజానికి. అది వెరీ క్లియర్. తగలవు కదా. అవును. గురుగారు మీ మ్యూట్ అయింది గురుగారు. చూసారా, మళ్ళీ బంధించబడ్డాను నేను. మన ఇద్దరం బంధించబడినప్పుడు ఆయన ఎప్పుడు విడుదలలోనే ఉంటాడు కదా. మ్యూట్ అయ్యారా? విడుదల చేసే ఆయనకి బంధం ఉండదు. అదేనండి. బంధించిన వాడు విడుదల అయ్యేదానికి వాడికి తెలియదు. అవును. అవునా కదా? అవునండి. బంధ మోక్షములకు అతీతమైనటువంటి నేను ముందు శూద్రుడు. నాలో ఉండే శూద్రత్వాన్ని పోగొట్టుకున్నాక నేను శూద్రుడు కాదని చెప్పేదానికి నేను ఏడున్నా ఇప్పుడు. అది ఇంత క్లియర్ గా దీంట్లో ఇంత సందేశం ఉంటుందని నాకు తెలియదండి. ఇందువలన వర్ణాశ్రమ ధర్మాలు 4 చెప్పేసా ఇప్పుడు మీకు. అవునండి. అవును గురుగారు. వర్ణాశ్రమ ధర్మం అనుసరించి ఏ కర్మలు ఎవరెవరికి ప్రాప్తించినో అవన్నీ కూడా
ఎర్రని వాడికి ఎర్రదరంగా కనిపిస్తాయి. అంటే వాడి దృష్టిని బట్టి ఈ జ్ఞాన యజ్ఞం ఒకటికి వ్యాపారంలా యూట్యూబ్ వ్యాపారంగా ఒకటి కనిపిస్తుంది. అవును. ఇంకొక ఆయనకి టీవీలో మీరు ఇది యూట్యూబ్ లో పేరు తెచ్చుకోవడానికి ఇంకోటి కనిపిస్తుంది. ఎవడి కన్ను వాడి కర్మ. అవన్నీ ఎర్రని వాడికి ఎర్ర సముద్రం లాగా శోభదాయకములను, మెచ్చుకునే వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తుంది, తిట్టే వాళ్ళకి ఆ విధంగా యద్భావం తద్భవతి. అంతే అంతే, మనకు సంబంధం లేదు, సంబంధం లేదు. ఇంకా మనకు ఎంత ఉంది, 19 నిమిషాలు ఉన్నట్టుంది. 19 నిమిషాలు ఉందండి. మధ్యలో మ్యూట్ అవ్వబాకండి, త్వరగా ముగిద్దాం. అట్లాగే గురుగారు. మీకు దగ్గు వచ్చినా పర్వాలేదు, దాన్ని మళ్ళీ ఆయన కవర్ చేసుకుంటాడు. అట్లాగే అలాగే. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ యొక్క 4 వర్ణాల గురించి ఎంత ఏమంటాడో 3 నిమిషాలు. 3 నిమిషాలే ఉంది, 3 నిమిషాలే ఉంది గురుగారు. అంతేనా? అంతే. ముగిద్దాం. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఆయా స్వాభావిక విహిత కర్మలను శాస్త్రముల ఆజ్ఞానుసారం చేయడంలో ప్రవృత్తుడయ్యేదానికి నీ బుద్ధిని అచలముగా నుంచగలవా? అది సూచన. బుద్ధిని అచలముగా నుంచుటకు 4 వర్ణాలను ఏర్పాటు చేసి బోధించడం జరిగిందే తప్ప నిజానికి అన్ని వర్ణాలు లేవు. అచల పరిపూర్ణానికి ఎరుక లేదు, ఎరుకకు పరిపూర్ణం తెలియబడదు. మిగతా ఈ యొక్క మోక్ష సిద్ధి అనే అంశాన్ని గురించి మిగతా వివరణ అంతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. స్వభావ కర్మలందు మనుజులు కర్తవ్యనిష్ఠులైతే పరమసిద్ధిని పొందును, ఇందులో సందేహము లేదు లేదు. స్వకర్మ నిరతులకును ఆచరణ విధులు తెలిపెదను వినుము. ఏం తెలుపుతాడో తర్వాత శ్లోకం నుంచి వస్తుందండి. అది శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి
వంటి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణో